అంశము ఐ డిలైట్ టు డూ యువర్ విల్. నీ చిత్తము చేయట అనే అంశాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. సో నాతో పాటు కీర్తనలు 37 అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 37 వర్స్ 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ప్రతిరోజు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా మనకి అనేక వాంఛలు ఉంటాయి. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మనకు అనేక వాంఛలు ఉంటాయి. ఒక రోజు గడిచిన తర్వాత ఇంకొక రోజు ఎంటర్ అయినప్పుడు క్రొత్త వాంఛలు కలిగి ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం గమనిస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. డిలైట్ థై సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్ అండ్ హీ షల్ గివ్ ది ద డిజైర్స్ ఆఫ్ దైన్ హార్ట్. ఆమేన్. సో మన హృదయ వాంఛలు తీర్చవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని చిత్తము మనము నెరవేర్చాలి. వెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, నీవు దేవునిలో సంతోషించినట్లయితే అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఈరోజు మనకు హృదయ వాంఛ ఉంది. ఏ హృదయ వాంఛ ఉంది? ఈ రోజు మనం మార్నింగ్ లేచి ఈ మెననైట్ ప్రేయర్ టైం కలిగి ఉండాలి అనే వాంఛ ఎవరికైతే కలిగి ఉన్నదో మనం అందరం కూడా జాయిన్ అవ్వగలిగినాం. మనం చాలాసార్లు దేవాన్ని అనేక అక్కర్లు అవసరతలు మనం గురించి ప్రార్థన చేస్తాము, తీర్చబడాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని చిత్తం చేయటం మాత్రం మనం పక్కన పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని చిత్తము చేస్తామో, దేవుని చిత్తం ఎప్పుడైతే చేస్తామో మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఏం చేయకుండా నేను దేవుని రాజ్యానికి లేక దేవుని సన్నిధికి దేవుని దృష్టిలో నేను ఏమి చేయకుండా, దేవా నువ్వు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రతిరోజు అడుగుతా ఉంటే కొన్నిసార్లు దేవుడు ఇస్తుండొచ్చు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తాము, అది నిరాకరించబడతాయి. అది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో త్వరపడాలి. దేవుడు మన జీవితంలో నూతన క్రియ జరగాలి, మంచి కార్యం చేయాలంటే ఐ హ్యావ్ టు డిలైట్ మై సెల్ఫ్. అందుకే సామెతలు 40 అధ్యాయం 8వ వచనం కూడా, సామెతలు 40వ అధ్యాయం 8వ వచనం. Psalms 40 verse 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమున నా అంతర్యములోనున్నది. ఆమేన్. చూడండి, ఐ డిలైట్ టు డూ దై విల్, ఓ మై గాడ్, ఏ ద లా ఇస్ విత్ ఇన్ మై హార్ట్. దేవుని చిత్తం, ఇఫ్ యూ వాంట్ యువర్ డిజైర్స్, నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యము నీ హృదయ అంతరంగంలో ఉండాలి. ఈవెన్ ద లా ఈజ్ విత్ ఇన్ మై హార్ట్. సో దేవుని వాక్యము మన హృదయమైన పలక మీద రాయబడినప్పుడు నేనేం చేస్తాను? దేవుని వాక్యానికి అనుసారంగా నడుచుకుంటాను. దేవుని వాక్యానికి అనుసారంగా నడిచినప్పుడు నా హృదయ వాంఛలు తీర్చబడతాయి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? ఐ డిలైట్ టు డూ దై విల్. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మనము దేవుని చిత్తము చేయటము పక్కన పెట్టేసి లోకరీతికున్న చిత్త ప్రకారం మనం చేస్తాం కాబట్టి అది మనం సంతోషిస్తాం, కానీ దేవుడు సంతోషించట్లేదు. సో ఉదయకాల సమయంలో మన జ్ఞాపకానికి, మన గుర్తుకు ఏంటంటే, మనము ఒకవేళ చూడండి, రాజు అన్నప్పుడు తనకి రాజ్యం ఇచ్చిన తర్వాత సింహాసనం ఉన్నప్పుడు ఒక రాజుకి ఎలాంటి అవసరత అక్కర ఉండదండి. ఎంత పెద్ద అక్కరైనా, ఎంత పెద్ద అవసరత అయినా కానీ ప్రతిది కూడా ఒక చిటికలో తీర్చబడుతుంది. అది కరువు ఉండని ఏమని ఉండని, రాజు భోజనము లేకపోతే రాజు సింహాసనం, రాజు ఇంట్లో సమృద్ధి ఖచ్చితంగా ఉంటది. కానీ ఇంకేమన్నాడు? నా హృదయ వాంఛలు తీర్చబడ అంటే ఇంకా ఎలాంటి హృదయ వాంఛ ఉన్నది? ఒక దావీదు మహారాజు హృదయ వాంఛ ఏంటిదంటే, ఐ డిలైట్ టు డూ యువర్ విల్. దేవా, నీ చిత్తము చేయుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏమన్ అంటే రాజ్యము చూసుకోవటము, యుద్ధాలు చేయటం, యుద్ధాలు గెలవటం ఇంపార్టెంట్ కాదు, కానీ నీ చిత్తము చేయటం ఇంపార్టెంట్. నీ చిత్తము చేయటం ప్రాముఖ్యం. కాబట్టి దాంట్లో నాకు బలపరచు, దాంట్లో నాకు నెరవేర్చు, దాంట్లో నన్ను నడిపించని అడుగుతున్నాడు. సో అంటే దావీదు మహారాజు ఏమన్నాడు? దేవా, నీ రాజ్యం కొరకు నీ చిత్తము నేను చేసినట్లయితే నా హృదయ వాంఛ తీర్చబడుతుంది. సో ఆయనకు రాజుగా ఉన్నప్పుడు కూడా తన హృదయ వాంఛలు ఏముందో మనకు తెలియదు, కానీ అన్న రాజ్యం బలపరచబడాలి, రాజ్యం హెచ్చించబడాలి. రాజ్యము తనకున్న రాజ్యం, తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఆ విజన్, మిషన్, అసైన్మెంట్ లో ఇంకా ఎదగడానికి, తన రాజ్యంలో ప్రతి ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలని తనకు ఒక రాజుగా కోరుకుంటే ఏం చేస్తాడు? నేను దేవుని మార్గంలో నడుచుకుంటే నా ప్రజలు నన్ను చూసి నా మార్గంలో, దేవుని మార్గంలో నడుచుకుంటారు.
సో అందుకే ప్రతిసారి కూడా చూస్తే అందుకే ఏమన్నాడు, దేవా నీ మందిరంలో ఒక డోర్ కీపర్ గా ఉండాలనుకుంటున్నాడు. మనం చాలాసార్లు చర్చ్కి పోయినప్పుడు ఒక పాస్టర్స్ వెళ్తే మనం ఏం చేసాం, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టాలి, ఫస్ట్ సీట్ ఇవ్వాలి, మనకు అందరు రెస్పెక్ట్ చేయాలి, ఆ ఆలోచన ఉంటుంది. కానీ దావీదు మహారాజు తన సంఘానికి వెళ్తే, చర్చ్కి వెళ్తే ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు కదా, చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చోవాలనుకుంటున్నాడు, డోర్ కీపర్ దగ్గర లాగా, డోర్ అంటే ద్వారపాలికలుగా కూర్చోవాలని ఆశపడుతున్నాడు. అంటే తను తాను తగ్గించుకో, అంటే వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, గాడ్ విల్ ఎగ్జాల్ట్. మీన్ ఎప్పుడైతే మనం తగ్గించుకోవడమో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవా నన్ను హెచ్చించి అడుగుతున్నాము, మనకు ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, అన్ని కావాలి. కానీ దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవట్లేదు. ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మనుషులను చూసి కాదండి, దేవుని చూసి మనం తగ్గించుకుంటే, ఏ మనుషుల మధ్యలో అయితే నువ్వు తిరుగుతున్నావు, ఏ మనుషుల మధ్యలో అయితే నీకు ఘనత కావాలో, అదే మనుషుల మధ్యలో, అదే సంఘంలో, అదే ప్రాంతంలో, అదే దేశంలో దేవుడు నిన్ను తల్లగా ఉంచుతా ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడ్డది, నువ్వు తల్లగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు, నువ్వు ఇచ్చువాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను నీ చిత్తము చేయట నాకు సంతోషం. కొన్నిసార్లు చాలాసార్లు పదే పదే కాల్స్ చేస్తే బలవంతంగానే ఇలాంటి మీటింగ్స్ మనం అటెండ్ అవుతుంటాం. కానీ ఎవరు బలవంతం చేయకుండా, ఎవరు ప్రతిసారి ఫోన్ చేయకుండా కదా, రిమైండర్ చేయకుండా మనం అటెండ్ అయినప్పుడు ఏమవుతుంటాం, దేవా నీ చిత్తము చేయటం అంటే ఉదయకాల సమయంలో ఈ విధంగా సంఘంగా కలిసి ప్రార్థన చేయడం దేవుని చిత్తం అండి కదా. హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ ఫర్ బ్రెదరెన్ టు డ్వెల్ ఇన్ యూనిటీ. సహోదరుల ఐక్యంగా ఉండటము ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం. అంటే మనం ఈ రోజు ఐక్యత కలిగి, మనము ఒక ఉద్దేశంతో కలిగి ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛ తీర్చాడు. మన హృదయ వాంఛ ఏంటి, ప్రత్యేక ఈ ప్రేయర్ టైంలో దేవ ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తాం, లేదా మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం, పర్సిక్యూషన్ గురించి ప్రార్థన చేస్తాం. మన హృదయ వాంఛ ఏంటిది, దేవ క్రైస్తవులుగా, విశ్వాసంలో, సంఘంగా మాకు పర్సిక్యూషన్ రావద్దు, మాకు స్వేచ్ఛ కావాలి, నీ వాక్య పరిచయం చేయడానికి స్వేచ్ఛ కావాలి, అనేక మారుమూరు గ్రామాలకు వెళ్ళాలి అని ఆ ఉద్దేశంతో మనం కలుసుకుంటుండగా తప్పకుండా మన హృదయ వాంఛ ఏంటిది, ఆత్మని సంపాదించాలని హృదయ వాంఛ నీకున్నట్లయితే, నాకున్నట్లయితే, మనకున్నట్లయితే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ మనకేంటిది, ఐ హ్యావ్ టు డిలైట్ మై సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నేను దేవుని దృష్టిలో, దేవా నేను సంతోషించాలి, యెహోవాని బట్టి సంతోషించాలి. నీకున్న ఆస్తులు అంతస్తులు బట్టి కాదు, నీ జేబులో చిల్లి గవ్వ లేకున్నా కానీ నేను యెహోవా పట్ల సంతోషం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చువాడు. మన హృదయ వాంఛ ఎరిగిన, అవును దేవా మనకి దేవుని తెలుసు, నీకు బట్టలు కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, అన్ని ఈ లోకరీతికి ఉన్న వస్తువులన్నీ కూడా నీకు నాకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏది కూడా తన దగ్గర పెట్టుకోవడం కాదండి. కానీ ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 6:33. మత్తయి సువార్త, ఇది అందరికి పరిచయం ఉన్న వాక్య భాగమే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అంటే రెండోది ఏంటిది, నీ రాజ్యము నీ నీతిని వెతుక్కో. కానీ మొదట నువ్వు నా రాజ్యాన్ని, నా నీతిని వెతికినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడును. ఏవన్నీ అండి, మనం భూమి మీద నివాసం చేయడానికి, బ్రతకడానికి మనకు కావాల్సిన ఆహారము, వస్త్రము, గృహము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, క్రమక్రమంగా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. సో మనం దాని వెనకాల ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రయాసపడిన దేవుడు ఆ కష్టానికి దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తున్నాడు. నిశ్చయంగా నువ్వు బ్రతికి నీ పిల్లలను చూస్తాడు, నిశ్చయంగా నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. సో నువ్వు కష్టపడి సంపాదిస్తే నువ్వు అనుభవించడానికే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తా అంటాడు, పక్కవాడు కాదు. సో దొంగలించబడడానికి లేదు. కానీ దేవా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే విషయంలో నాకు నేర్పించు దేవా. అనేక సార్లు మన హృదయ వాంఛ, మనము పక్కవాడిని చూసి, వాళ్ళ కారు ఉంది నాకు కారు లేదు, వాళ్ళకి బండి ఉంది నాకు బండి లేదు, వాళ్ళ గృహం ఉంది నాకు గృహం లేదు, కాబట్టి మనం ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకున్నది నాకు కూడా కావాలనుకుంటున్నాం. కానీ దేవా ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మల విషయంలో మనం ప్రయాసపడి ఖచ్చితంగా పనిచేస్తే ఏది ఏమైనా కానీ చూడండి, మనం జనరల్ ఎలక్షన్స్ వరకు ప్రార్థన చేస్తామండి. ఎలక్షన్స్ లో ఎవరు గెలిచినా గెలవకపోయినా కదా, నీకు అనుకూలం ఉన్న పార్టీ వచ్చినా, అనుకూలం లేని పార్టీ వచ్చినా కానీ వాక్యం ఏమంటున్నది, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుడి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ పరిచర్య ఆగుతుందా?
ఇప్పుడు నిజంగా అనుకుందాం, ఒక బీజేపీ గవర్నమెంట్ వస్తే మనం పరిచయం మానేస్తామా? దేవా మేము ప్రార్థన చేస్తాము బీజేపీ గవర్నమెంట్ రావద్దని, అయినను నువ్వు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ స్థిరపరచడం, మేము పరిచయం మానేస్తాము 5 years తర్వాత చూసుకుంటామని చెప్పగలుగుతామా? కాదు. అంటే ఏంటిది? దేవుని చిత్తంలో ఎవరు వచ్చినా రాకపోయినా కానీ నీకు నాకు అప్పగించి ఏమని అప్పగించినాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సో మన బాధ్యత ఏంటిది? దేవా ఎవరున్నా కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అనుకూలం ఉన్నా అనుకూలం లేకపోయినా. అంటే యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో పరిచయం చేసేటప్పుడు రోమీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, వ్యతిరేకం చేసే వాళ్ళే ఉన్నారు. వ్యతిరేకంలో అంటే తండ్రికి ప్రార్థన చేస్తే తొలగించేవాడు కదా, తొలగించలేదు. ఏం చేస్తాడు? నువ్వు అదే రాజ్యంలో, అదే పరిస్థితుల్లో, అదే పర్సిక్యూషన్ లో నువ్వు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు? అది నా చిత్తము. లార్డ్ హెల్ప్ మీ. అంటే మనం ప్రార్థన దేవా, ఒకవేళ పర్సిక్యూషన్ గుండా వెళ్ళే పరిస్థితి వస్తే నన్ను బలపరచు, స్థిరపరచు. నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, ఏది ఏమైనా కానీ నేను వెనుకకి తిరిగాను. అప్పుడు బీజేపీ ఉండని, ఆర్ఎస్ఎస్ ఉండని, ఇంకెవడైనా ఉండని, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ దేవా ఆ గవర్నమెంట్ ని ఆశ్రయించండి. క్రైస్తవులకి మేలు కలగాలి, మా భారతదేశానికి మేలు కలగాలి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రావాలి అని వాళ్ళ ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇఫ్ యు జస్ట్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుంటే ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. సో మనం ప్రార్థన చేస్తున్నా తప్పకుండా మనకు అనుకూలమైన పార్టీ రావాలని చేస్తాం, కానీ అది దేవుని చిత్తం. వాట్ ఎవర్ గాడ్ విల్ గివ్. మనం దేవుని క్వశ్చన్ చేయలేం. దేవా అరే ఇన్ని సంవత్సరాలుగా లేకపోతే ఇన్ని నెలలుగా మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాము, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తాము, అయినను వేరే గవర్నమెంట్ మాకు అనుకూలం లేని గవర్నమెంట్ వచ్చింది అని మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ గాడ్ ఈస్ డెఫినెట్లీ ప్లేసింగ్ దట్ గవర్నమెంట్ ఇన్ యోర్ సిటీ ఆర్ ఇన్ యోర్ కంట్రీ, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ పట్టణంలో ఏ అధికారం వస్తే నీ అధికారుల కొరకు ప్రార్థన చేయటం మన బాధ్యత. సో వాట్ am I doing? దేవుని చిత్తంలో రాయబడ్డ, దేవుని వాక్యం రాయబడ్డ మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయాన్ని దేవుడు తిప్పుతాడంట, నదుల వల్ల పారజేస్తా అన్నాడు. ఎందుకు? దేవుని రాజ్యము లేకపోతే ఈ దేశ అధికారుల హృదయము దేవుని చేతిలో ఉన్నదండి. సో నన్ను క్రైస్తవులకు విశ్వాసులుగా ప్రార్థన చేసే విషయం దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ చిత్తం అయితే ఈ గిన్నె నుండి నన్ను తొలగించుంటున్నాడు. లార్డ్ గాడ్ ఏమన్నాడు? నెవర్‌దెలెస్ నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్. అంటే ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు మీద జాలిపడి బహుశా తండ్రి ఆ గిన్నె తొలగిస్తే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడేది కాదు. కానీ ఏమన్నాడు? అయినను నా చిత్తము కాదు, నీ చిత్తం నెరవేర్చబడును గాక. సో నీ చిత్తం నెరవేర్చబడినప్పుడు ఒకవేళ దేవుని చిత్తం బీజేపీ ఉన్నట్లయితే నేను ఏం చేయలేమండి. దాని ద్వారా ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ దాని ద్వారా వెళ్తున్నప్పుడు దేవుడు మార్గము సరళం చేస్తాడు. వంకర టింకర్ మార్గము తొలగించి మార్గము సరళం చేసి, ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలు చేసాడో అదే విధంగా నన్ను ఆ ఎండిన నేల మీద స్వేచ్ఛతో మనల్ని నడిపిస్తాడు. ఎందుకు? మన శత్రులు మన వెనకాల మునిగిపోతారండి. నీకు నాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో దేవుడు నాశనం చేసేవాడు. మనం ప్రార్థన చేయాలంటే దేవా వాళ్ళ జీవితంలో నీ రక్షణ కార్యము మీరు జరిగించండి. రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. సో ప్రతి ఒక్కరం కూడా మన హృదయ వాంఛ ఉన్నదండి, దేశం కొరకు నీ హృదయ వాంఛ ఏదైతే ఉన్నదో అది తీర్చబడును గాక. ఎందుకు? ఐ డిలైట్ టు డూ యువర్ విల్, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు నీ హృదయ వాంఛ తప్పకుండా తీర్చబడదు. సో నీ శారీరక హృదయ వాంఛన, ఆత్మీయ హృదయ వాంఛన ఏది ఏమైనా కానీ ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి హృదయ వాంఛ దేవుడు తప్పకుండా తీర్చాడు. దాని కండిషన్ ఏంటిది? ఇఫ్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్, యెహోవా యందు నువ్వు సంతోషించినట్లయితే నీ హృదయ వాంఛ తీర్చబడుతుంది. ఆమేన్. చూడండి, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-18 వచనం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 1 Thessalonians chapter 5 verse 16, 17 and 18. 16, 17, 18. ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. చాలండి. చూడండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి,
ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే చూడండి, దేవుని చిత్తము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అంటే ఏంటిది? శ్రమల్లో సంతోషం ఉండాలి, సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో ఏదైనా జరగని, దుఃఖము, బాధ, వేదన, ఏ సమస్య ఉన్నా కానీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని వాక్యం సెలవుస్తున్నది. ఎడతెగక ప్రార్థన చేయడం అని వాక్యం సెలవుస్తున్నది. ఇంకొకటి ఏంటిది? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రిజాయిసింగ్, ప్రేయింగ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే నీవు దేవుని చిత్తము చేస్తే దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. నువ్వు అడిగింది, నువ్వు ఏ విషయంతో ప్రార్థన చేస్తూ నీ ప్రార్థన తీర్చబడినప్పుడు, నీ అక్కర తీర్చబడినప్పుడే సంతోషం చేయమని చెప్పట్లేదు. లేకపోతే నువ్వు అడిగినావు, కార్ అడిగినావు, బంగ్లా అడిగినావు, సొంత ఇల్లు అడిగినావు, ఇచ్చినప్పుడే రిజాయిస్ అని చెప్పట్లేదు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని వాక్యం సెలవుస్తున్నారు. సో రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ యెహోవాయందు సంతోషించుడి. అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎడతెగక ప్రార్థన చేయడు. సో మనం ప్రార్థన చేయడం ఈ మార్నింగ్ టైం ప్రేయర్ టైమే కాదండి, దినమంతటి కూడా మనకి ఇచ్చిన సమయంలో ఎప్పుడు ఏదైనా అంశం గుర్తొస్తే, విషయం గుర్తొస్తే వెంటనే కదా, నువ్వు నడుచుకుంటా బండి నడిపినా, నడుచుకున్నా, పడుకున్నా, ఇక్కడ ఏం చేస్తా కానీ ఒక క్షణం సమయం తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. సో ప్రార్థనలో గడపాలంటే 24 hours మన మోకాల మీద ఉండి ఒకే దగ్గర ఉండాలని కాదండి. నువ్వు ఏ పని చేసుకుంటున్నా ప్రార్థన చేయొచ్చు, ఏ పని చేస్తున్నా స్తుతించవచ్చు, ఏ పని చేసినా ఆరాధించవచ్చు, ఏ పని చేస్తున్నా కానీ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈవెన్ స్పెసిఫిక్ టైం అని కదా, మన ప్రేయర్ టైం, క్లాజెట్ టైం, ఓన్ ఇంపార్టెంట్ టైం, మన పర్సనల్ టైం ఉంటుంది. అది కాకుండా ఏ టైం ఎవరైనా మనిషి గుర్తొచ్చినా, ఏదైనా ఇమీడియట్ ఏదైనా అంశం గుర్తొస్తే వెంటనే నీ మనసులో ప్రార్థన చేసుకుని దేవా అది జరగాలి అని ప్రార్థన. అంటే వెన్ యూ ప్రే, యు ఆర్ ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎడైతే ప్రే వితౌట్ సీజింగ్ అంటే నువ్వు 24 hours అన్ని మానుకొని కూర్చొని, ఎవరం కూడా అన్ని మానుకొని ఒక ప్లేస్ లో ఉండి ప్రార్థన చేయలేమండి. అనేక పనులు మన డే టు డే వర్క్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ వర్క్ లైఫ్ లో మనం ఎడతెగక ప్రార్థన చేయాలంటే నువ్వు అంశాన్ని గుర్తు చేసుకుంటాను. ఆ స్టూడెంట్స్ చర్చ్ గురించి, మినిస్ట్రీ గురించి, పర్సిక్యూషన్ గురించి, దేశం గురించి, రాష్ట్రం కొరకు, ఎలక్షన్స్ అన్నిట్లో కూడా గుర్తొచ్చినప్పుడల్లా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకించబడుతుంది. మనం నేర్చుకోవాల్సిన ఉదయకాల సమయం ఏంటిదంటే, దేవా నీ చిత్తము చేయటము నాకు నేర్పించు. I delight to do your will. If the king says, I delight to do your will, Lord, this morning also I will declare, I will delight to do your will, so that my desires will be fulfilled. నా హృదయ వాంఛలు ఖచ్చితంగా తీర్చబడదు. ఈ సంవత్సరం 4 నెలలు గడిచినాయి. మరి ఈ మే మంత్ లో హాలిడే సీజన్ లో నీ హృదయ వాంఛ ఏంటిది? ఈ సంవత్సరం అంతా కూడా నీ హృదయ వాంఛ ఏంటిది? నీ శారీరక హృదయ వాంఛలు, ఫ్యామిలీ డిజైర్స్, ఈ పర్సనల్ డిజైర్ అన్నీ ఉన్నాయి, దేవుడు తీరుస్తున్నాడు. కానీ కొంచెం టైం దేవుని రాజ్యంకి ఇవ్వు, మిగతా టైము నీ కుటుంబాన్ని చెయ్యి. దేవుడు తప్పకుండా దేవుని రాజ్యంలో నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఏదైతే విత్తనం విత్తుతున్నావో, నీ సమయం అనే విత్తనం దేవుని రాజ్యం కొరకు విత్తినట్లయితే 100 ఫలితం నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. గాడ్ ఇస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్, ఎనీవన్, రిచ్ పూర్ ఎవరు చూడలేదు. దేవుని దృష్టిలో అందరము సమానంగా ఉన్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదం కూడా అందరి జీవితంలో సమానంగా మనము అనుభవిస్తాం. మనం ఇంకా ఎదగట్లేదు అంటే దేవుని తప్పు కాదు, అది మన తప్పు. అన్ని విషయాలలో ఆత్మీయంగా, శారీరకంగా ఎదగాలనే దేవుని చిత్తం. That you prosper in every area of your life. If you don't prosper, if I don't prosper, it is my fault, it is not the fault of God. దేవుని తప్పు కాదు, అది మన తప్పు. అది మనం గుర్తు చేసుకొని గమనించి మనం తప్పకుండా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సో దేవుడు కొద్ది మాటల్ని దీవించును గాక.